మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో జనరల్గా అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఊబకాయం ప్రధాన కారణంగా చెప్తారు. అయితే షుగర్, బీపీ కూడా ఈ ఓవర్ వెయిట్ వల్ల వస్తాయా, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. ఓవర్ వెయిట్, ఒబెసిటీ, ఊబకాయం తగ్గించుకోండి, లేదంటే ఫ్యూచర్లో చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా చెప్తుంటారు. అయితే షుగరు, బీపీ రావడానికి కూడా ఈ ఓవర్ వెయిట్ ప్రధాన కారణమా? సో బేసిక్లీ మీరు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం అనేది మేజర్ సమస్య. అదొక హెల్త్ డిజీజ్ కింద మనం తీసుకోవాలి. అలాగే మీరు అన్నట్టు బీపీ, షుగర్కి చాలా మటుకు మూల కారణం అవే కాకుండా మేము తరచుగా మా క్లినికల్ ప్రాక్టీస్లో చూసే చాలా రకాల వ్యాధులకి సంబంధించింది ఊబకాయంకి కనెక్షన్ ఉన్నట్టు ఈ మధ్యకాలంలో దానికి ఇంపార్టెన్స్ కూడా బాగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించాల్సింది ఏంటంటే చిన్నపిల్లల్లో ఊబకాయం ఎక్కువగా వస్తుంది. ఆ కారణంగా హెల్త్ ఆస్పెక్ట్స్ పెరుగుతున్నాయి. బై ద ఏజ్ ఆఫ్ 20-25కే హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. మీరు అన్నట్టు ఈ బ్లడ్ ప్రెషర్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి ఎక్కువగా కనిపిస్తుంది. పర్టికులర్గా డయాబెటీస్ చిన్న వాళ్ళల్లో ఎర్లీ ఏజ్లోనే కనబడుతుంది. సో పలు రకాలుగా దీన్ని ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే మనం తినే ఆహారంలో మార్పులు, మనకున్న మానసిక ఒత్తిళ్ళు మార్పులు, ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ, అసలు ప్లే గ్రౌండ్స్ లేని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. వెయిట్ల మీద వెయిట్ పెరిగే కారణంగా తర్వాత డయాబెటీస్కి కానీ, బ్లడ్ ప్రెషర్కి కానివ్వండి, ఇంకా మనం ఈ మధ్యకాలంలో వింటున్న హార్ట్ డిజీజ్, లివర్ డిజీజ్, కిడ్నీ డిజీజ్, మేజర్ క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్స్ కూడా వీటికి ముడిపడి ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. అయితే మరి ఎలా మనం డిసైడ్ చేయాలి ఊబకాయం అంటే ఏంటి, ఎవరు ఫ్యాటు, నా హైట్కి ఇది పర్వాలేదు, నా వెయిట్కి ఇది పర్వాలేదు అని చాలామంది నేను వింటూ ఉంటాను. అయితే అందరికి ఉన్న అపోహ ఏంటంటే 6 and above ఉంటే 80 kgs ఉన్నా కానీ పర్వాలేదు అనేది చాలా ఫ్రీక్వెంట్గా వింటుంటాను. సో అలా కాదండి, మీరు మీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్రైటీరియా తీసుకోవాలి. అది ఈజీలీ అవైలబుల్ అప్లికేషన్. ఎనీ స్మార్ట్ గ్యాజెట్స్లో ఇది మీరు ఫీడ్ చేస్తే వచ్చేస్తుంది. హైట్ వెయిట్ రేషియో అంతే. తరచుగా మేము రికమెండ్ చేసేది పర్టికులర్గా మన దేశంలో 22-23 మధ్యన ఉంటే పర్ఫెక్ట్ హెల్త్లో ఉన్నట్టు అనేది గమనిస్తుంటాం. ఇది ఒక జస్ట్ ఒక ఆర్బిటరీ గైడెన్స్, డిక్టమ్ అయితే కాదు. ఇది ఇలాగే ఉండాలని కూడా కాదు, కానీ అరౌండ్ దట్ ఏరియా ఆఫ్ బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేస్తే హెల్త్ ఆస్పెక్ట్స్లో డెఫినెట్గా మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండే విధంగా చేసుకోవచ్చు. ఏం జరుగుతుంది వెయిట్ ఉంటే? వాస్తవానికి ఇది మల్టిపుల్ రీజన్స్లో ఒకటి, వెయిట్ ఉండడం వల్ల ఫ్యాట్ అధికంగా పెరుగుద్ది. ఫ్యాట్ ఎప్పుడైతే అధికంగా పెరుగుద్దో, ఏదైతే డయాబెటీస్కి మూల కారణమైన ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఆ ఇన్సులిన్ అనే పదార్థము కండరాల మీద బెటర్గా పనిచేస్తుంది, ఫ్యాట్ మీద పనిచేయదు. సో ఆ కారణంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఇన్సులిన్ ప్రొడక్షన్ ఎక్కువగా వచ్చే విధంగా బాడీని స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఆ విధంగా ఆ ప్యాంక్రియాస్ ఎక్కడైతే ఇన్సులిన్ తయారవుద్దో అది ఎగ్జాషన్కి గురి అయిపోయి ఇన్సులిన్ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోయి డయాబెటీస్ అనేది వస్తుంది. మనందరం గమనించాల్సింది, డయాబెటీస్కి బ్లడ్ ప్రెషర్కి డైరెక్ట్ కనెక్షన్. ఒకటి వస్తే రెండోది వచ్చేదానికి ఛాన్సెస్ హయ్యర్, డబుల్ ద రిస్క్ అని చెప్తుంటాం. ఎట్లా డాక్టర్ గారు? ఇదంతా మెటబాలిక్ సిండ్రోమ్. ఇప్పుడు ఏదైతే మేము ఊబకాయానికి సంబంధించి మాట్లాడుతున్నామో, ఊబకాయం అనేది క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ బాడీలో జరుగుతూనే ఉంటుంది. అంటే వాతం అని తెలుగులో అంటాం. సో ఇది ఇంగ్లీష్లో ఇన్ఫ్లమేషన్ అంటాం. క్రానిక్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ ఊబకాయానికి సంబంధించింది. ఫ్యాట్ ద్వారా వచ్చే ఒక ప్రక్రియ అది. ఇన్ఫ్లమేషన్ ని మనం వాతం అంటాము. వాతం కలోకియల్గా అర్థం కావడానికి. సో బేసిక్లీ ఆ వాతాన్ని తగ్గించే విధంగా చేయాలంటే మనం ఊబకాయాన్ని తగ్గించుకుంటే ఇలాంటి అనర్థాలకి దారి తీయకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఊబకాయం తగ్గించుకుంటే బీపీ, షుగర్ తగ్గిపోతాయా? డెఫినెట్గా. ఇప్పుడు మీరు వివిధ రకాల మాడిఫైడ్ డైట్స్ వినుంటారు. వీళ్ళు చేసేది ఏంటి, అక్కడ ఏదో ఒక విధంగా ఫ్యాట్ని కరిగించే విధంగా డైట్ని అనువదిస్తున్నారు. సో దాంట్లో ఏం చేస్తున్నారు, కొంతమందికి ఓన్లీ జ్యూసెస్ ఇస్తున్నారు, కొంతమందికి ఓన్లీ ప్రోటీన్ ఇస్తున్నారు,
కార్బోహైడ్రేట్స్ అయితే ఎక్కడ ఇవ్వట్లేదు. ఆ విధంగా ఏమవుతుందంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైతే బాడీలోకి ఎంటర్ అవుతాయో ఫ్యాట్ ప్రొడక్షన్ పెరుగుద్ది. సో ఆ ఫ్యాట్ ప్రొడక్షన్ తగ్గించేస్తున్నారు వీళ్ళు. అలా చేసిన దానివల్ల ఏమవుతుంది, ఉన్న ఫ్యాట్ కరిగిపోయి ఎఫెక్టివ్గా ఆ హార్మోన్స్ ఏవైతే మనకి వీటిని రెగ్యులేట్ చేస్తాయో అవన్నీ కూడా ఇంప్రవైజేషన్కి గురవుతున్నాయి. ఆ విధంగా హెల్త్ ఆస్పెక్ట్స్లో తీసుకుంటే ఆల్మోస్ట్ ఊబకాయానికి సంబంధించిన వ్యాధులు అన్నీ కూడా నివారించుకోవచ్చు. ఇప్పుడు మనము షుగరు బీపీ గురించి మాట్లాడాం, కానీ ఫ్రీక్వెంట్గా ఈ మధ్యకాలంలో ఒక మధ్య వయసు వచ్చే వరకు మోకాళ్ళ నొప్పులు రావడం, కీళ్ళ నొప్పులు రావడం, అరిగిపోవడం, బోన్స్ వీక్గా ఉన్నాయని చెప్పడం, డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవి చాలా ఫ్రీక్వెంట్ అయిపోయినాయి. చాలా ఎక్కువ మందిలో కూడా గమనిస్తున్నాం. వీటికి కూడా ఆ వెయిటే ప్రథమ కారణం. అవి కాకుండా విటమిన్ డెఫిషియన్సీలు, ఇంకా కాల్షియం డెఫిషియన్సీ చాలా రకాలుగా ఉంటాయి. కానీ ఊబకాయాన్ని నివారించుకుంటే ఈ ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఊబకాయం కారణంగా మనకి ఏజ్ పెరిగే కొద్దీ మెమరీ అనేది మందగిస్తుంది, ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇవన్నీ కూడా కంపౌండింగ్ ఫ్యాక్టర్స్, ఒకదానికి అంటుకుంటూ మొత్తం శరీరాన్ని నాశనం చేసే విధంగా ఉంటుంది. అయితే ఊబకాయాన్ని మనం కానీ ఒక 5 సంవత్సరాలు అధిగమించకుండా మనం మెయింటైన్ చేసిన దానివల్ల, అంటే ఊబకాయం ఉంది, ఒక ఊబకాయం టార్గెట్లోకి వచ్చి 5 years ఆ టార్గెట్ మెయింటైన్ చేస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయని చెప్పి స్టాటిస్టికల్ డేటా కూడా ఉంది. తగ్గట్లేదు కదా డాక్టర్ గారు, వెయిట్ లాస్ ఊబకాయం తగ్గాలి కదా, అదే వెయిట్ లాస్ అవ్వలేకపోతున్నారు కదా. అవ్వలేకపోతున్నారంటే చెయ్యట్లేదు చేసే విధంగా. ఎప్పుడు చెప్తుంటాను, మీ లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఈ లైఫ్ స్టైల్లో ప్రాపర్గా నిద్రపోవడం చాలా మటుకు నెగ్లెక్టెడ్ ఏరియా. మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోండి. మోస్ట్ ఆఫ్ ద మానసిక ఒత్తిళ్లు ఫైనాన్షియలీ డ్రివెన్ ఉంటాయి, వాటిని తగ్గించుకోండి. తర్వాత రెస్ట్, రిలాక్సేషన్ చేయండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈ 3 కాంపోనెంట్స్ చేస్తే చాలా మటుకు 50% ఆఫ్ మన లైఫ్ స్టైల్స్ని సెట్ చేసుకున్నట్టే. ఆహార నియమాలు, ఆహార పద్ధతులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు అందరం కూడా ప్రాసెస్డ్ ఫుడ్ అనేది తింటున్నాం. అవి తగ్గించుకుంటే బాడీ మీద జరిగే అనార్థాలు కూడా తగ్గిపోతాయి. ప్రాసెస్డ్ ఫుడ్, బయట ఫుడ్, ఎస్, ఎక్కువగా బేకరీల్లోంచి వచ్చేవి, ప్యాక్డ్ ఫుడ్స్, బిస్కెట్స్, బ్రెడ్స్, ఇలాంటివన్నింటిలో కూడా హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ క్యాలరీస్ ఉన్నాయి కాబట్టి వీటి కారణంగా ఊబకాయం వస్తుంటుంది. ఎస్, ఊబకాయం తగ్గించుకోవడానికి డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఈ న్యాచురల్ వేస్ అయినా ఇంకా ఏమైనా ఉంటాయా? రకరకాలుగా ఉన్నాయి, కానీ ఎప్పుడూ నేను చెప్తుంటాను, నేచర్కి అగేన్స్ట్గా వెళ్ళొద్దు, నేచర్కి దగ్గరగా ఉండండి. ఆ విధంగా చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆర్టిఫిషియలీ ఇండ్యూస్డ్ ఏదైనా కానీ అది వాడినంత వరకే మనకి ఆ ప్రభావం ఉంటుంది, కానీ అది స్టాప్ చేయగానే డబల్ ద ఇంపాక్ట్ ఉండేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి న్యాచురల్గా తగ్గించే పద్ధతులు ఎప్పుడు కూడా ఫేవరబుల్. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నిద్ర లేకపోతే కూడా ఊబకాయం వస్తుంది, నిద్ర లేకపోతే బరువు పెరుగుతాం, నిద్ర లేకపోతే బీపీ పెరుగుతుంది, నిద్ర లేకపోతే షుగర్ కూడా వస్తుంది. ఎందుకు రాదు అని అంటే స్ట్రెస్, ఇలా చాలా కారణాలు. మానసిక ఒత్తిళ్లు ప్రథమంగా గమనిస్తున్నాం. వాటికి మోస్ట్ కామన్ గా మనం అడాప్టేషన్ ఆఫ్ వెస్టర్న్ లైఫ్ స్టైల్, అది తగ్గించుకుంటే డెఫినెట్ గా మనం బెటర్ గా ఉంటాం. నిద్ర, హెల్తీ లైఫ్ స్టైల్ ఇలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సరైన ఆహార నియమాలు పాటించాలి. ఊబకాయము ఇదొక పెద్ద ప్రాబ్లము. తగ్గాము అంటే తగ్గి మళ్ళీ పెరుగుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ మర్చిపోయి వెనక డైట్లని మనం ఫాలో అవ్వకపోవడమే. సో సరైన ఆహారం తీసుకుని హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలని కోరుకున్నాను డాక్టర్ గారు. చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్తే.